నా పేరు మోహన్. ఎస్ఎల్ఎన్ డిఫెన్స్ అకాడమీ కళ్యాణదుర్గం ఉంటుంది. మన కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉన్న యువత 10th క్లాస్ పూర్తయినా, ఇంటర్మీడియట్ పూర్తయినా, డిగ్రీ పూర్తయినా విద్యార్థులు అంటే ఇంటర్మీడియట్ పూర్తయినంటే 17 సంవత్సరాల 6 నెలలకి ఇండియన్ ఆర్మీలోకి ఎంటర్ కావచ్చు. చాలా మంది అనుకుంటారు 20 సంవత్సరాలు దాటిన తర్వాత అని. చాలా ఇది అపోహ. ఇది చిన్న వయసులోనే ఇండియన్ ఆర్మీకి ఎంటర్ కావచ్చు. అందుకోసం ఎస్ఎల్ఎన్ డిఫెన్స్ అకాడమీ మన ఒంటిమిద్ద స్థాపించడం జరిగింది. మన కళ్యాణదుర్గం ప్రాంతం నుండి కమ్మదూరు, కుందిర్పి, సెట్టూరు, బ్రహ్మసముద్రం, తర్వాత రాజపూర్ నియోజకవర్గం నుండి కానీ ఎక్కువ జిల్లాల నుండి కానీ యువత రాండి. తప్పకుండా ఉద్యోగం 100% వస్తుంది. ఎందుకంటే గతంలో 23 మంది శిక్షణ తీసుకుంటే 23 మందికి ఉద్యోగాలు రావడం జరిగింది. మళ్ళీ రీసెంట్గా 13 మంది ఆర్మీ ఎగ్జామ్ రాస్తే 13 మందికి ఉద్యోగం రావడం జరిగింది. మన వన్ మంత్ బ్యాక్ 74 మంది రాస్తే 64 మందికి ఉద్యోగాలు రావడం జరిగింది. ఇది ఎస్ఎల్ఎన్ డిఫెన్స్ అకాడమీలో మంచి రిజల్ట్ ఇస్తుంది. మన కళ్యాణదుర్గం ప్రాంతం యువత ఇంటర్మీడియట్, డిగ్రీ చదువుతున్నారు కానీ జాబులు పోవడం లేదు. ఇప్పుడు కళ్యాణదుర్గం యూత్ ఈ అకాడమీని సద్వినియోగం చేసుకోండి. తల్లిదండ్రులు కానీ, బంధువులు, మిత్రులు కానీ, తర్వాత ఊర్లో ఉండే సీనియర్లు, క్రీడలు ఆడే సీనియర్లు కానీ తర్వాత గమనించండి. చిన్న వయసులో ఉద్యోగం పోవాలంటే ఒక ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ ఇదే. దీని ఈ అవకాశాన్ని మేము మా కళ్యాణదుర్గం ప్రాంతంలో ఎక్స్ సర్వీస్ మన అన్నోళ్ళు ఆధ్వర్యంలో ఇక్కడ మంచి శిక్షణ ఇస్తున్నాం. ఆల్రెడీ అన్న అమరన్న 16 సంవత్సరాలు సర్వీస్ చేసి వస్తున్నాడు. అన్న ఆధ్వర్యంలో, రామంజన్న ఆధ్వర్యంలో ఇది మంచి శిక్షణ ఇస్తున్నాం. అంతా ఈ అవకాశం సద్వినియోగం చేసుకుని ప్రతి కళ్యాణదుర్గం యువత సైన్యంలో వల్ల సైన్యాన్ని బలపరచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. నియోజకవర్గం ప్రజలకు దీని గురించి ఏమంటే, సైన్యంలో పోవడానికి ఇప్పుడు అగ్నిపత్ అనే స్కీమ్ ఉంది. దాని గురించి చాలా మందికి అపోహలు ఉన్నాయి. ఇది అవాస్తవము. ఎందుకంటే అందరూ 4 years తర్వాత వెనక్కి వస్తారు, ఏం పరికరాన్ని పోతున్నట్టున్నారు. కానీ యువతకు, ముఖ్యంగా యువతకు, టీనేజ్లో అంటే 18 నుంచి 21 సంవత్సరాల్లో ఉన్న యువతకు ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి పీరియడ్. ఇందులో వచ్చేసి ఎవరైతే సైన్యానికి వెళ్తారో క్రమశిక్షణ మరియు ఫైనాన్షియల్గా మరియు ఇంటికి వచ్చేటప్పుడు వాళ్ళకి ఒక డిగ్రీ సర్టిఫికేట్ ఇవ్వబడుతుంది. దాని ద్వారా మనకి ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంకా కొంతమంది ఏమనుకుంటారంటే అగ్నిగురు పోయిన తర్వాత ఎరుపు వస్తామనుకుంటారు. అన్ని అపోహలు. యాక్చువల్లీ ఇంతకుముందు 25% ఉన్నది, కానీ ఇప్పుడు వచ్చేసి 50 to 75% చేశారు. ఎవరు వెనక్కి రారు. ఒకవేళ వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి పారామిలిటరీ ఫోర్సెస్ అంటే BSF, CISF, CRPF ఇలాంటి తదచారి పారామిలిటరీ ఫోర్సెస్లో వాళ్ళకి డైరెక్ట్గా ఎటువంటి పరీక్ష, ఫిజికల్ టెస్ట్ ఎటువంటి పరీక్ష లేకుండా డైరెక్ట్గా 50% వాళ్ళకి వేకెన్సీ ఉంటుంది. ధైర్యంగా వాళ్ళు వెళ్ళొచ్చు. ఇంకేమంటే టీనేజ్కి, ముఖ్యంగా మనకు టీనేజ్లో 18 నుండి 22 సంవత్సరాల్లో యువత చెడిపోవడానికి అదే ఏజ్, బాగుపడడానికి అదే ఏజ్. అలాంటి ఏజ్లో మనము ఒక క్రమశిక్షణ ఆర్గనైజేషన్ అంటే ఇండియన్ ఆర్మీలో పనిచేయడం అంటే ఆ అబ్బాయి చాలా ఒక గొప్పగా, ఒక క్రమశిక్షణ వ్యక్తిగా బయటకు వస్తాడు. అందువలన మన ప్రజలు ఎస్ఎల్ఎన్ డిఫెన్స్ అకాడమీ ఇస్తున్నటువంటి శిక్షణ తీసుకొని అందరూ యూత్ అంతా ముందుకు రావాలని మరియు దేశ సేవలో భాగం కావాలని కోరుకుంటున్నాను. ఇంకా యూత్ వచ్చేసి కాలేజ్, 10th క్లాస్, ఇంటర్, డిగ్రీ చదివేవాళ్ళు ఇప్పటి నుంచి మీరు వచ్చి సాధన ప్రాక్టీస్ చేయండి. అప్పుడే మనము ఇంటర్ తర్వాత మనకి వెళ్ళడానికి బాగుంటుంది. ఇంకా కొంతమంది ఎవరైతే 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఎవరికైతే ఇంటర్ చదవడానికి వాళ్ళకి ఫైనాన్షియల్గా వెనుకబడి ఉంటారో వాళ్ళు 10th క్లాస్ అయిపోయిన వెంటనే ఇక్కడ డిఫెన్స్ అకాడమీకి రండి. వాళ్ళు కంపల్సరీగా వాళ్ళకి సక్సెస్ ఉంటుంది. ఇక్కడ మన నియోజకవర్గంలో అందరూ వ్యవసాయ ఆధారిత వ్యక్తులు ఉంటారు. అందువల్ల మనకి ఇది ఒక మంచి అవకాశం సైన్యంలో పడడానికి. ఈ ఎస్ఎల్ఎన్ డిఫెన్స్ అకాడమీ వచ్చేసి 100% రిజల్ట్ ఇస్తుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ ఒకసారి వచ్చి విజిట్ చేసి మాట్లాడి వెళ్ళండి. మన దేశ సేవలో భాగస్వామ్యం కొండి. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్, జై జవాన్, జై కిసాన్, జై హింద్. శుభాకాంక్షలు. ఎస్ఎల్ఎన్ డిఫెన్స్ అకాడమీ ఒంటిమిద్ది గ్రామంలో ఈరోజు నిర్వహించిన స్వర్ణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మాజీ సైనికులు సన్మానం చేసి ఒక దేశసేవ చేసిన వారికి ఒక ప్రత్యేక గుర్తింపు రావడం, తెచ్చుకోవడం అనేది చాలా విశేషం ఇక్కడ. దాంతోపాటు వీరు ప్రజాసేవ చేయాలని ఒక సంకల్పంతో రక్తదాన శిబిరాన్ని పెట్టారే, అది చాలా నాటి మంచి కార్యక్రమం అనిపించింది. ఇక్కడ కనీసం ఒక 80 మంది ఎస్ఎల్ఎన్ డిఫెన్స్ అకాడమీ విద్యార్థులు ఉన్నారు. వారు దేశసేవ చేయాలనే సంకల్పం ఇంకా పోవడానికి ముందే ప్రజాసేవ చేయడంలో ఒక ప్రత్యేకతగా చాలా గర్వంగా ఉంది చెప్పుకోవడానికి. ఇది ఇంతటితో ఆకున్నట్ల ప్రతి సంవత్సరం ఎస్ఎల్ఎన్ డిఫెన్స్ అకాడమీ ఆగస్టు 15 రోజున రక్తదానం చేస్తామని ఎస్ఎల్ఎన్ డిఫెన్స్ డైరెక్టర్ మోహన్ గారు చెప్పారు. ఇది ఇంతటితో ఆకుపోకట్ల ఇంకా ముందుకి కొనసాగించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు.